సీరియస్ గా ఏంటి ప్రాబ్లం అది? ఇప్పుడు ఈవిడకు మోకాలు నొప్పులు ఉన్నాయి. మోకాలు నొప్పులకు ఏం చేస్తారంటే వాళ్ళ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్లు ఇస్తారు. అయితే మనం ఏం చేస్తామంటే మనకు ఒకటి 9 రకాల లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ మనం ఏం చేస్తామంటే ఆవు వెన్నతో కలిపి తీసుకుని ఇస్తాం. అది ఏం చేయాలంటే ఒక 5 days మెడిసిన్ వాడాలి, 5 days మానేయాలి. లేకపోతే డే బై డే ఇట్లా 15 ప్యాకెట్లు ఇస్తాము. దీని ఏం చేయాలంటే 4-5 గంటల ప్రాంతాన ఇది ఆ లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ తీస్తాం. అంటే క్షారం ఆ ఆకులు కళాయిలు వేసి తయారు చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం భోజనం చేస్తాం కాబట్టి ఒక 2 గంటల ప్రాంతాన ఇస్తే ఇది కేవలం ఒక 7 days 7 ప్యాకెట్లు బాడీలో పోయే వరకు మోకాళ్ళ నొప్పులు తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ ఒక 90 రోజులు కంటిన్యూ వాడాలి. వాడితే మనం ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఈ మోకాళ్ళ గుజ్జు అరిగిపోతుంది అట్లా అనమాట. గుజ్జు అరిగిపోతే ఆ గుజ్జు ఫామ్ అవుతుంది 100%. మేము ఎంతో మంది ఇచ్చినాం. ఇది ఒకటి ప్యాకెట్ ఇస్తాం. పచ్చి పసుపు అని ఉంటుంది. పచ్చి పసుపుని ఏం చేస్తామంటే సున్నం కడీలన్నీ మన పిడుగురాల్లో సున్నం బట్టీలు ఉంటాయి. అక్కడి నుంచి సున్నం తీసుకొస్తాం, ఒరిజినల్ సున్నం. ఈ పిల్ల కొమ్ములు అని ఉంటాయి దాంట్లో. అవన్నీ ఏం చేసి 2 వేసి ఒక కుండలు వేసి పెట్టి పెడతాం. ఒక 21 days తర్వాత అది దివ్య ఔషధం అవుతుంది. నీళ్లు పోసి ఆ నీళ్లు మారుసుకుంటూ అట్లా ఉంటది అనమాట. దీన్ని కనుక ఉదయం చెంచా సాయంత్రం చెంచా గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. దీనికి తోడు ఏంటంటే దీంతో పాటు ఆవు వెన్న ఇస్తాం. ఆవు వెన్న ఇస్తే ఆవు వెన్న మన దగ్గర ఆవులు ఉన్నాయి. గోశాలలో మనము పాలు తోడు పెట్టి వెన్న వచ్చిన తర్వాత వెన్న సేకరించి పెరుగనే చాలా మంది వచ్చి బాటిల్ తీసుకుపోతారు. అది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు చాలా మంది ఇట్లా ఎక్స్రేలు పట్టుకొని తిరుగుతుంటారు. ఇది పరిస్థితి అట్లా అనమాట. ఈ ప్రక్రియ అనేది ఈ మామూలుగా ఈ ఆయుర్వేద వైద్యంలో ఒక చాలా మంది మా దగ్గర కొన్ని వేల మంది పేషెంట్ వస్తుంటారు. దీంట్లో ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు అద్భుత పరిష్కారం. ఆపరేషన్ అంటారు, చిప్పలు మారవాలంటారు, రకరకాల అంటుంటారు. కానీ ఏంటంటే మా గురువులు కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసి సాధన చేసి మూలికలు సేకరించినాయి. కాబట్టి తప్పకుండా మనకేంటంటే ఒక 10 రోజులలోనే మొత్తం తగ్గినాయి అంటారు. 3వ రోజు కూడా తగ్గినాయని మాకు ఫోన్లు వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక 90 days మెయింటైన్ చేయాలి. దాన్ని 90 రోజులు మెయింటైన్ చేయాలి. ఇది ఆవు వెన్న. దీన్ని ఏం చేయాలంటే దీంట్లో ప్యాకెట్లో చిన్న పొడి ఉంటుంది. మీకు అది కూడా ప్యాకింగ్ ఎట్లా చేస్తామో చూపెడతాం. ఇది అమృత గుళికలు అంటాం దీన్ని. వాతహర్ణి గుళికలు అని ఉంటాయి. అసలు వాతం ఏంటంటే మోకాళ్ళ అంటే వాతం పోవాలి. ఈ ఉదయం 2 సాయంత్రం 2 మంచి ఎనర్జీ ఉంటుంది షుగర్ పేషెంట్లకు కానీ. లేకపోతే ఇది వాతాహర్ణి గుళికలు ఇవి కూడా ఎట్లా తయారు చేయాల్సి చూపెడతాయి. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు వాస్తవానికి. ఇది ఉదయం 2 సాయంత్రం 2 కనుక వేసుకుంటే శరీరంలో వాతాన్ని హరిస్తుంది. వాతాన్ని హరిస్తే నొప్పులు పోతాయి. इसमें 15 पैकेट रहते हैं अम्मा. रोज शाम को 4 बजे 5 बजे एक पैकेट लेके हाथ में डाल के, ये तो गाय का बटर थोड़ा निकाल के इसमें डाल के पूरा ऐसा लेना पड़ता, शहद के जैसा चाटना. ये लेने के बाद एक आधा घंटा पानी भी नहीं पीना, వాటర్ కూడా తాగొద్దు. ఇట్లా కనుక మీరు చేస్తే ఒక వారం రోజుల్లో ఇది सुबह में 2 शाम में 2. ये तो नारपेट नहीं, नाश्ता करने के बाद ले सकते. बोले तो नाश्ता करने के बाद ये लेते ना. अबे शुगर टैबलेट बताना पहला. ये शुगर टैबलेट डाल सकते. इसे ये लेने के बाद 10 मिनट में शुगर टैबलेट डाल सकते. कुछ भी फर्क नहीं पड़ता. आप क्या दवा ले रहे हैं वो दवा ले ले, वो शुगर का और डायबिटिक भी कम धीरे धीरे कम हो जाता. 15 రోజులలో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తగ్గిన ఒక 3 నెలలు. దీనికి పథ్యం ఏంటంటే గోంగూర, వంకాయ, చింతపండు తినొద్దు. చింతపండు తినేటోళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గవు. పూరా बंद करना. बंद करना. अब वो चिक्के भाजी वो खा सकते हैं. खा सकते. अंबाड़ी भाजी, बैगन बंद करना. इमली बंद करना. इमली पूरा बंद करे तो आप घुटने का दर्द इमीडिएट ठीक हो जाता. ऐसा जरा दवा 3-4 रहते, जरा हर दिन लिए तो ये तो 4 बजे को 5 बजे को ले. पहले 2 गिलास पानी पियो. पानी पीने के बाद 10 मिनट के बाद ये हाथ में डाल के ये बटर लेके थोड़ा इसमें मिला के चाटना. ओके.
ये सुबह में 2 शाम में 2 ये सुबह सुबह में 2 शाम में 2 जरा 3-4 रहते जरा लिख के देते। ये पाउडर क्या काम है? पाउडर सुबह में शाम में एक गुनगुने पानी के साथ थोड़ा टी ग्लास नहीं तो बड़ा ग्लास में गुनगुने के पानी तो गोरवच्चे नीళ్ళ కలుపుకొని తాగాలి ఉదయం చెంచా సాయంత్రం एक स्पून देते वो स्पून सुबह में शाम में लिए तो आपको घुटने का दर्द ठीक हो जाता है। ये तो डायबिटिक कंट्रोल होना बोले तो एक 15 दिन के एक बार चेक करना कहीं को बोले तो पूरा नीचे आ जाता రీడింగ్ వాస్తవంగా వాతం వల్ల వస్తుంది వాతం వల్ల వస్తే మనం ఏం చేస్తామంటే ఇది మీకు తయారు చేసి చూపెడతాం అంటే ఏంటి ఎలా తయారు చేస్తున్నారు ఇది నేను మీకు ప్రక్రియ చేసి చూపెడతాను మొత్తం టోటల్ గా ఇది ఈ వెనుక ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే వాతాన్ని హరిస్తుంది మొత్తం బాడీలో ఉన్న వాతాన్ని హరిస్తే ఆటోమేటిక్ గా మోకాల నొప్పులు పోతాయి అనమాట మోకాల నొప్పులు మా గురువు గారు అనేది ఉఫ్ అంటే పోవాలి బిడ్డ అనేది అంటే మా గురువులు చెప్పే మాట ఏంటంటే మనం పురాతనలో మీరు 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మేము ఒక్క అలోపతి టాబ్లెట్ లేదు మన పెరట్లో అయ్యో ఉండేది వావిల చెట్టు అదో ఇదో అట్లా రకరకాలుగా ఆమ్దం ఆకుల్ని వేడి చేసి మోకాల నొప్పుల కాడ పెట్టేది పెడితే పోయేది ఈ రోజు ఏమైందంటే శాస్త్రీయత పెరిగి మనం చదువుకొని విజ్ఞానాన్ని పెంచుకొని నా కొడుకు డాక్టర్ అయిండు ఈ డాక్టర్ అయిండు మెడికల్ షాప్ పెట్టిండు ఈ పైసలు వచ్చినాయి ఆ పైసలు వచ్చినాయి అది పబ్లిసిటీ అయిపోయి ఆ విధంగా అయింది ఫుడ్ వల్ల కూడా వస్తూ ఉంటది కదా ఫుడ్ వల్ల కూడా కొద్దిగా ఏంటంటే చింతపండు అనేది అవాయిడ్ చేయగలిగితే మోకాల నొప్పులు ఈజీగా కూర చేసుకోరు కదా ఇప్పుడు చింతపండు ఏంటంటే వెనకట శరీరం శుద్ధి కోసం అంటే డిటాక్స్ కోసం వాడేది ఒక 2 గ్లాసులు నైట్ తాపేది ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు చింతపండు సాంబార్ అనేవి తయారు చేసి థ్యాంక్ యూ గురు ఓకే